తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి రూటు మార్చారా? నిన్నటి వరకు ప్రభుత్వం పార్టీ విధానాలపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టిన కొలికపూడి ఇప్పుడు హైకమాండ్ అనుగ్రహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? ఇందుకు ఎమ్మెల్యే కొలికపూడి ఎలాంటి కార్యాచరణ చేపట్టారు? ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సొంత పార్టీ టీడీపీని, ఎంపీ కేసినేని చిన్ని టార్గెట్గా మాట్లాడిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన రూట్ మార్చారా? ఇప్పుడు ఇదే చర్చ పొలిటికల్ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబుని కొలికపూడి శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుకు సంబంధించిన అంశాలను చంద్రబాబుతో ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కూడా కొలికపూడి సమావేశమయ్యారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై కొలికపూడికి పల్లా శ్రీనివాసరావు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం జరగలేదని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ వ్యవహారంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును కొలికపూడి ఖండించారు. దీంతో పాటు గ్రామాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్యోగాలు లేవని పల్లె కన్నీరు పెడుతోందని పోస్టులు పెట్టారు. ఇవి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉండడంతో కొలికపూడి పోస్టులపై పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చ జరిగింది. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబును కొలికపూడి కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత నియోజకవర్గంలో ఏపీ బడ్జెట్కు సంబంధించి సవాల్ విసురుతూ మరొక పోస్టు పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఈ నెల 21వ తేదీన తిరువూరు జడ్పీ పాఠశాలకు రావాలని, పార్టీలతో పాటు ప్రజా సంఘాల నేతలు కూడా రావాలంటూ ఆయన పోస్టు పెట్టారు. దీంతో ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడం ద్వారా గతంలో పెట్టిన వ్యతిరేక పోస్టులపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారని చర్చ జరుగుతోంది. మరి కొలికపూడి ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది చూడాల్సి ఉంది.